సార్ అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే దీనికి స్ట్రైట్ అవే ఆన్సర్ ఏమన్నా ఉందా? స్ట్రేట్ అవే ఆన్సర్ అంటే ఏం లేదు, బట్ బేసిక్ ఆన్సర్ ఏంటంటే దెర్ ఆర్ మెయిన్ 3 reasons. ఒకటి జెనెటిక్స్, సెకండ్ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, అండ్ థర్డ్ ఈజ్ యువర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఓకే. సో జెనెటిక్స్ అంటే కొన్ని క్యాన్సర్స్ బికాస్ ఆఫ్ సమ్ మ్యూటేషన్స్, అంటే మన జీన్స్లో జరిగే మ్యూటేషన్స్ వల్ల, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్, మనకి ఇలాంటి వాళ్ళకి బ్రాకా మ్యూటేషన్స్ అంటారు, కొందరికి కొలోన్ క్యాన్సర్స్ అంటే పెద్ద పేట్ క్యాన్సర్స్, వాళ్ళకి లింక్ సిండ్రోమ్స్ అంటారు. సో ఇలాంటి వాళ్ళకి జీన్స్లో ప్రాబ్లం వల్ల, అంటే ఫ్యామిలీస్ ద్వారా ఈ జీన్స్ ట్రావెల్ అయ్యి వాళ్ళ పిల్లలకి కానీ, సో దీనివల్ల వాళ్ళ క్యాన్సర్స్ పుట్టే అవకాశం. వీళ్ళందరికీ ఏంటంటే కొంచెం చిన్న వయసులో క్యాన్సర్స్ వస్తాయి, అంటే బిఫోర్ 40 years of age. సో ఇవి మనకి ఓవరాల్ గా 100 మంది కేసెస్ తీసుకుంటే అరౌండ్ 5 to 10% ఆఫ్ కేసెస్ ఆర్ బికాస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద జీన్స్. ఓకే. సో దిస్ ఇస్ వన్. సెకండ్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎనీవేర్. మొత్తం ప్రపంచంలో 80% కారణాలు దీనివల్ల. అది మన అలవాట్లు ఆర్ అడిక్షన్స్. మన టొబాకో ఏదర్ స్మోకింగ్ రూపంలో కానీ, లేకపోతే మనం పాన్ గుట్కాలు వాళ్ళ అలవాట్లు ఉంటాయి కదా, టొబాకో చూయింగ్. సో దీనివల్ల మనకి చాలా రకాల క్యాన్సర్స్ వస్తాయి. లంగ్ క్యాన్సర్స్ కానీ, ఓరల్ క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్లు, ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్ క్యాన్సర్స్, లివర్ క్యాన్సర్లు, బ్రెస్ట్ కాదు మన ప్యాంక్రెటిక్ క్యాన్సర్స్, బ్లాడర్ అంటే మూత్రసంచి క్యాన్సర్స్ అన్ని మనకి స్మోకింగ్ వల్ల, లేకపోతే టొబాకో చూయింగ్ వల్ల మెయిన్ మనం చూసేది ఓరల్ క్యాన్సర్. ఎస్పెషల్లీ మన దేశంలో టొబాకో అలవాటు చాలా మంది ఉంటారు, అంటే ఊరల్ సైడ్. మనకి మెట్రోస్ ఎక్కువ ఉండవు కానీ ఊరల్ వైపు, ఊరు సైడ్ మాత్రం వీ గెట్ మోర్ ఆఫ్ దిస్ క్యాన్సర్స్. సో నెక్స్ట్ ఇస్ ఆల్కహాల్. సో మందు లిమిట్ లో ఇట్స్ ఓకే, బట్ ఓవర్ తాగే వాళ్ళకి జనరలీ మనకి బ్రెస్ట్ క్యాన్సర్స్ చూస్తాము, లివర్ క్యాన్సర్స్ ఎక్కువ చూస్తాం. మీరు చూసే ఉంటారు పేషెంట్స్ లివర్ సిరోసిస్ అయ్యి తర్వాత ఫ్యూచర్ లో క్యాన్సర్ డెవలప్ అవడం, ఇవన్నీ మనకి వీటి వల్ల ఉంటాయి. సో మనకి స్మోకింగ్, టొబాకో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవర్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో దిస్ ఇస్ వేర్ వీ హ్యావ్ టు ట్రై టు చేంజ్ సర్టన్ థింగ్స్. అంటే ఇవన్నీ ఏంటంటే మనం మోడిఫై చేయొచ్చు. ఇప్పుడు జెనెటిక్స్ అనేది మనం మోడిఫై చేయలేము, ఎందుకంటే ఫ్యామిలీ నడుస్తుంది కాబట్టి వీ కెనాట్ చేంజ్. సో దిస్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్ వేర్ వీ కెన్ చేంజ్. అండ్ ఈ లాస్ట్ 10-15 years మనం రొటీన్ గా రెగ్యులర్ గా చూసేది ఒబేసిటీ, అంటే బద్ధకం, సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. సో సో ఇప్పుడు యాజ్ సింపుల్ యాజ్ ఇంతకుముందు వంటలు చేసుకునే మనం, ఇప్పుడు స్విగ్గీ జొమాటో కొట్టేస్తాం. గ్రాసరీస్ కొనాలంటే ఇన్స్టామార్ట్ కొడతాం. సో నోబడీ ఈస్ గోయింగ్ అవుట్. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఫోన్ లో అడిక్షన్ అయిపోయారు, బయట పోయి అవుట్డోర్ గేమ్స్ ఆడట్లేదు. సో మన లైఫ్ స్టైల్స్ అంతా వెస్టర్న్ కల్చర్ అడాప్ట్ అయిపోతుంది. అంటే ఇంట్లో కూర్చొని పనులు చేసుకోకుండా యాక్టివిటీ తగ్గిపోయి, సో మన దాంట్లో ఒబేసిటీ బాగా పెరిగిపోతుంది. ఈ ఒబేసిటీ వల్ల ఎస్పెషల్లీ ఆడవాళ్ళు మనకి ఎండోమెట్రియల్ క్యాన్సర్లు, కిడ్నీ క్యాన్సర్లు వస్తాయి, మనకి ప్యాంక్రెటిక్ క్యాన్సర్స్ కూడా వస్తాయి ఒబేసిటీ వల్ల, బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ వీఆర్ లివింగ్. సో ఇవి మనకి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. ఓకే. సో థర్డ్ ఫ్యాక్టర్స్ ఇస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే మనం పీల్చే గాలి, ఎయిర్ పొల్యూషన్ ఉండడం వల్ల, లేకపోతే కొందరికి ఇండస్ట్రీస్ లో పనిచేస్తారు, సో దట్ ఎక్స్పోజ్ టు ఆస్బెస్టాస్ ఆర్ బెంజిన్ ఇలాంటి కెమికల్స్ ఎక్స్పోజ్ అవుతారు. సో ఇలాంటి వాళ్ళకి మనకి వేరే టైప్ ఆఫ్ క్యాన్సర్స్ చూస్తాం, మీసోథెలియోమాస్ అని, లేకపోతే లంగ్ లో వేరే రకాల క్యాన్సర్స్ రావడం. సో ఇవన్నీ మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కింద వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ యువర్ యూవీ రేడియేషన్, సన్లైట్. మనకి ఓజోన్ లో హోల్లు పడుతున్నాయి. సో ఆల్ దిస్ యూవీ రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల మనకి స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి. సో దిస్ ఆర్ ది మెయిన్ వే హౌ వి కాజెస్ ఈ 3 రకాలుగా అనుకోవచ్చు. జెనెటిక్, మన లైఫ్ స్టైల్, క్యాన్సర్ రావడానికి కారణాలు, అండ్ థర్డ్ ఇస్ యువర్ ఎన్విరాన్మెంట్. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.